మీ భాగస్వామిని క్షమించడం నేర్చుకోండి. అంతరంగ స్వస్థతకు క్షమాపణ ఆవశ్యకం. ఒక నిజమైన ఆనందదాయకమైన వివాహానికి ప్రాథమిక విధి ఏమంటే క్షమించడానికి ఇష్టపడడం. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాల్ని జీవితాంతం కలిసి పంచుకునేప్పుడు ఘర్షణ వచ్చే అవకాశం ఉంది. మనం అందరం మానవ మాతృలం. అందువలన ప్రతి సమస్యను దేవుని పద్ధతిలో పరిష్కరించుకోవడం మంచిది. అప్పుడప్పుడు మన ఇంటి ముందు కాలువలు శుభ్రం చేయాలి, లేకపోతే అవి నిండి అడ్డుపడి ఇంటిని మురికితో నింపుతాయని మనకు తెలుసు. మన ప్రాణాత్మలకి క్షమించడం అనేది పరిశుభ్రం చేసే ప్రక్రియ వంటిది. అస్తమాను కొరకొరలాడటం, భాగస్వామిపై కోపంతో రగిలిపోవడం, చెడు తలంపులు కలిగి ఉండడం, తప్పుడు దృక్పథాలని వ్యక్తం చేయడం వంటివి ఎంతో బుద్ధిహీనమైన విషయాలు. అవి నీ హృదయంలో మురికి నింపుతాయి. ఇది సమస్యను, అసంతృప్తిని మరింత అధికం చేసి విడాకులకు నడిపిస్తుంది. ముందు ఆలోచించిన రీతిగా ఖచ్చితంగా మన అపార్థాలు, కలతలను గురించి కూర్చొని చర్చించుకోవాలి. నీ భాగస్వామి అభిప్రాయాన్ని వినడానికి ఇష్టపడాలే కానీ తర్వాత నీవేం చెప్పాలి అనే విషయం గురించి ఆలోచించవద్దు. మాటలతో నీవెలా దెబ్బ కొట్టాలా అని ఆలోచించకు. ఎవరిని దెబ్బతీస్తావు? దేవుని చేత జత చేయబడి జీవితాంతం కలిసి ఏక శరీరంగా జీవించడానికి ఏర్పాటు చేయబడ్డారనే విషయాన్ని నీవు చక్కగా అర్థం చేసుకుంటే నిన్ను నీవే దెబ్బతీసుకుంటున్నావని అర్థం చేసుకో. నిన్ను నీవే గాయపెట్టుకుంటావు, నీ మీద నీవే ప్రతిచర్య చూపుకుంటావు. కాబట్టి నీవు గాయపడిన విషయంపై కానీ, ఊహించుకున్నా లేక వాస్తవంగా జరిగిన విషయంపై నీ భాగస్వామితో చర్చించిన తరువాత కూడా నీలో ఇంకా బాధ, కోపం తగ్గకపోతే నీవేం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో నీవేం చేయాలని దేవుడు కోరుతున్నాడో అదే పని నీవు చేయాలి. ఆ వ్యక్తిని నీవు క్షమించు, అది ఖచ్చితంగా వాళ్ళ తప్పే అని మనల్ని మనం సమర్థించుకుంటాం. క్షమించమని కనీసం నన్ను అడగలేదు, నేను ఎలా క్షమించాలి? వాస్తవంగానో అవాస్తవంగానో వేరే వాళ్ళు నీకు నొప్పి కలిగించిన ప్రతి విధమైన వ్యక్తుల్ని హృదయపూర్వకమైన ప్రార్థన, దేవుని నడిపింపుతో క్షమించాలి. నీ వాహనాన్ని అధిగమించి ముందుకు వెళ్లాలనే వేరే వాహనం డ్రైవర్ని, రాత్రిళ్ళు నిద్రాభంగం కలిగించేలా మ్యూజిక్ సౌండ్ పెట్టే పక్కింటి కుర్రాన్ని, నీ వెనక నీ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్పే నీ పొరుగింటామని అందరినీ క్షమించాలి. లేదా నీ భర్త పొద్దస్తమానో పెరట్లో బురదలో నడుస్తూ కార్ గ్యారేజ్లో మసంతా అంటించుకొని ఇంట్లోకి వస్తున్నాడు అనుకోండి. నీ భార్య వారానికి కనీసం 2 సార్లైనా కూరను మార్చివేస్తుంది. ఇవి చిరాకు తెప్పించే చిన్న విషయాలే, కానీ అనుదినం మళ్ళీ మళ్ళీ ఇదే జరిగితే విపరీతమైన కోపాన్ని, విసుగుని తెప్పిస్తాయి. వీటికంటే విపరీతమైన చెడ్డ కార్యాలు చేసిన వారి పట్ల మన ఉన్నతమైన మాదిరి అయిన యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పాడు. చాలామంది కావాలని మనల్ని నొప్పించాలనుకోరు అని మనమంతా గ్రహించి తీరాలి. మనల్ని విసిగించాలనేది వారి భావన కాదు. వాళ్ళు కేవలం మానవ మాత్రులు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాకుండా మాటలతో నొప్పించడం, చేసే పనులతో బాధ పెట్టడం చేస్తుంటారు. అది మనల్ని గాయపెడుతుంది. తన ప్రాణాన్నే మన కోసం దారపోసిన వ్యక్తి ఇలా ఆజ్ఞాపించాడు, మనుషుల అపరాధాల్ని మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రతి ఒక్కరిని ఈ రీతిలో క్షమించాల్సి వస్తే మన మాంసంలో మాంసం, ఎముకలలో ఎముకైన మన భాగస్వామిని మరింతగా క్షమించాల్సింది. నీ భాగస్వామితో నిర్మాణాత్మకంగా విషయాల్ని చర్చించాలి. మీకు కోపాన్ని తెప్పించే లక్షణాలు, బలహీనతలు అలానే సంవత్సరాలుగా కొనసాగితే కేవలం క్షమించివేయాలి. యేసు ఆజ్ఞాపించిన విషయాన్ని ఎన్నడూ మరవద్దు. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్ల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. నేను ప్రేమతో మాట్లాడు, సానుభూతితో విను, సున్నితంగా అర్థం చేసుకో, ఉదారంగా క్షమించు. ఆలస్యం బందీలుగా చేస్తుంది. క్షమించే స్వభావం కలిగి దాన్ని ఆచరణలో పెట్టాలనే విషయం మనకు బాగా తెలుసు. కానీ చాలామంది ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టడానికి ఎంతో కష్టపడతారు. పర్యవసానంగా దీన్ని ఆచరించడంలో ఆలస్యం చేస్తారు. ఆలస్యం ఇది తోడ్పడటానికి బదులు సమస్యని మరింత జటిలం చేస్తుంది. ఈ మధ్యలో భార్యాభర్తలు స్వేచ్ఛగా మాట్లాడుకునే సంబంధంపై తీవ్ర పరిణామం చూపుతుంది.
క్షమించే పరిస్థితిని, సహవాసం పునర్నిర్మించుకోవడానికి దేవునిలో మన ఆధ్యాత్మిక నడత వీటన్నిటికీ అవాంతరం కలుగచేస్తుంది. శరీరానుసారంగా జీవించే విశ్వాసి పతనాన్ని అనుభవిస్తాడని గలతీ 6వ అధ్యాయం 7-8 వచనాల్లో పౌలు వివరిస్తాడు. క్షమించని స్వభావం శరీరానుసారమైన జీవితానికి నడిపిస్తుంది. అటువంటి స్వభావం కల వ్యక్తిని శరీరానుసారమైన జీవితానికి ఆహ్వానించినట్టు అవుతుంది. ఇతరుల్ని క్షమించడం అంటే మనం బాధకు గురి కాలేదని చెప్పడం, లేక ఇతరుల ప్రవర్తనని సమర్థించటం కాదు. నిజమైన క్షమాపణ ప్రతి విషయాన్ని యథార్థంగా అంగీకరించి యేసు క్షమించిన రీతిలో క్షమిస్తుంది. క్షమించడం అనేది చాలా వరకు క్షమించే వ్యక్తికి సంబంధించింది. అవతలి వ్యక్తి కోరితే తప్ప ఇతరుల దగ్గర విషయాల్ని ఒప్పుకోవడం చేయకూడదు. వారి పాపాలు, బాధను గురించి అవగాహన లేని వాళ్ళ వద్ద విషయాలు ఒప్పుకుంటే మంచి కంటే అది ప్రమాదాన్నే ఎక్కువ కొని తెస్తుంది. క్షమించే స్వభావం నీ మనస్సులో మెదిలిన ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే క్షమించటం కాదు. తెలిసి తెలియక మనల్ని నిత్యం బాధ పెట్టే వాళ్లను క్రీస్తువలే క్షమించటానికి క్షమాపణ స్వభావాన్ని మనకివ్వమని నిరంతరం దేవుణ్ణి ప్రార్థించాలి. ఇతరుల్ని క్షమించాలంటే కొందరికి విపరీతమైన కష్టం. కొన్ని సంవత్సరాలు ఆ బాధ, ద్వేషాన్ని సంతోషంగా హృదయంలో మోస్తున్నట్టుంటారు. ఇతరుల పట్ల మీ అంతర్గత కోపం వాళ్ళకి ఏమాత్రం నొప్పి కలిగించదని గుర్తుపెట్టుకోండి. బహుశా మీ కోపం సంగతి వాళ్ళకి తెలిసి ఉండదు. అది నిన్నే మరింత బాధ పెడుతుంది. అది నిన్ను మరింత కోపానికి, దుఃఖానికి గురి చేస్తుంది. ఈ ప్రతికూల ఆవేశాలు మనల్ని అల్సర్లకు, కడుపులోని సమస్యలకు, రక్తపోటుకు, గుండెపోటుకు గురి చేస్తాయని నిపుణుల అంచనా. ఈ ప్రతికూల భావావేశాలు అక్షరాలా నిన్ను చంపేయగలవు. నా చిన్నతనంలో ప్రతి చిన్న కారణానికి ఊరికే బాధపడేదాన్ని. పైగా ఎంతో గర్వంగా నాది అతి సున్నితమైన మనస్తత్వం అని చెప్పేదాన్ని. అది ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా ఉండదు. ఒకానొక రోజు ఒక ప్రసంగికుడు చెప్పిన విషయాలు ఇవి: నిన్నెవరైనా బాధ పెట్టడానికి నీవు అనుమతిస్తే నీ మీద నీకున్న హక్కును నీవింకా వదిలిపెట్టుకోలేదని అర్థం. నీ ఆత్మాభిమానానికి నీవింకా చచ్చిపోలేదు. మనం అనుమతించిన ఆ తప్పు మనల్ని ఏదో చేయడం కాదు. ఆ అపరాధం మన మీదికి వచ్చినా అది మన మీద ప్రభావం చూపకుండా ఆ తప్పును, ఆ దోషిని దేవుడే పట్టించుకునేలా మనం అనుమతించగలం. లేక అది మన మనస్సు, హృదయంలోనికి చొచ్చుకొని పోయి మన ఆలోచనలు, క్రియల మీద ప్రభావం చూపేలా అనుమతిస్తామని చెప్పారు. ఇటువంటి ధోరణి నుండి పూర్తిగా బయటకు రావడానికి ఇతరుల్ని, ముఖ్యంగా నీ భాగస్వామిని ప్రేమించి క్షమించేలా పరలోకపు తండ్రి సహాయాన్ని కోరుకో. నీ ఆలోచన సరళిలో మార్పులు చేసుకుంటే అతి సులువుగా మనసు నొప్పించుకోవడానికి అవకాశం ఉండదు. దేవునికి కనికరము చూపు తండ్రి అనే పేరుంది. నీవే క్షమాపణ పొందాల్సిన అవసరం మళ్ళీ మళ్ళీ కలిగే తరుణంలో ఇతరుల్ని నీవు క్షమించడానికి సాయపడమని దేవుణ్ణి కోరు. జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించమని అపోస్తలుడైన పేతురు బోధించటానికి ప్రేరేపించబడ్డాడు. మన జీవనశైలికి చెందిన అన్ని విషయాలకు వర్తించే బోధని తదుపరి భాగంలో మనం చూస్తాం. ముఖ్యంగా మన వివాహాలకు సంబంధించి రాశాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాల్లో ఈ విధంగా ఉంది: తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయమనస్కులై ఉండండి. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకని, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవుల్ని కాచుకునవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదికి దాన్ని వెంటాడవలెను. కీడుకు బదులు మేలు ఎలా చేయాలనే విషయాన్ని మరో అధ్యాయంలో వివరించాం కనుక ఇక్కడ దీన్ని వివరించడానికి ఎక్కువ సమయం తీసుకోను. వివాహాన్ని మనం నిత్యం ఇవ్వడం, పంచుకోవడం, క్షమించటం ఎలాగో నేర్పించే ఒక వర్క్షాప్లా అర్థం చేసుకోవాలి. పై వచనాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మన భాగస్వాముల పట్ల ఎంతో స్నేహపూర్వకంగా మనతో వ్యవహరించాలని స్పష్టమవుతుంది. అనేక కుటుంబాల్లో భర్త కానీ, భార్య కానీ తమ భాగస్వామిని చులకనగా తీసుకుంటారు. అందువలన వారిని కించపరిచి అమర్యాదగా, కటువుగా మాట్లాడుతుంటారు. ఆలోచన లేని మాటలతో, చేతులతో ఎంత సులువుగా వారిని నొప్పిస్తారో మర్చిపోతారు. వివాహంలో సమాధానం వెతికి దాన్ని వెంటాడాలనే విషయం ఎంత ప్రాధాన్యమో మర్చిపోతారు.
దీని గురించి ఆలోచించండి. మీ స్వార్థంతో చేసే చేతలు, వ్యక్తం చేసే విపరీత మానసిక ప్రవృత్తి, వీటన్నిటిని మీ భాగస్వామి భరించాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అదే పరిస్థితిలో మీరే ఉంటే మీరు దాన్నంతా భరించగలరా? మన భాగస్వాముల విషయంలో మనసులో బాధ, ద్వేషాన్ని మోస్తూ ఎవరూ సంతోషంగా ఉండలేరు. కాబట్టి దేవుని సహాయంతో మీ భర్తను లేక భార్యను అనుదినం పూర్తిగా క్షమిస్తూ యథార్థత, ప్రేమల బంధాన్ని నిర్మించుకోండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం ఉండకూడదని బైబిల్ చెప్తుంది. మీ భాగస్వామి చేసే పనుల్ని అనేక సందర్భాల్లో చూసి చూడనట్లు ఉండాలి. దానికి మరింత సహనం, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంతో దయాగుణం, పూర్తి క్షమాపణ అందించాలని దీని అర్థం. ప్రతి వివాహంలో ఘర్షణ, అనంగీకారం చూపించే పరిస్థితులు ఉంటాయి. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉన్నంత మట్టుకు ఇవి పైకి కనపడవు. నిజస్వరూపం చూపితే అవతలి వ్యక్తికి నీపై ఆసక్తి పోతుందనే భయంతో ఆరంభంలో ప్రతి ఒక్కరూ వారిలో శ్రేష్ఠ గుణాన్ని చూపాలని ప్రయత్నిస్తారు. వివాహం అయిన తర్వాత నీ నిజస్వరూపం ఎలాగైనా బయటపడుతుంది. రెండవ దశలో మీరిద్దరూ వాస్తవంగా ఒకరినొకరు తెలుసుకుంటారు. జీవితాంతం ఒకరికొకరు అంకిత భావంతో కలిసి జీవించే ఇష్టాన్ని తెలియచేసే పరీక్ష ఇది. పరిస్థితులు, మనుషులు మిమ్మల్ని నిర్మించవు, విడగొట్టవు, కానీ అవి మీ స్వభావాన్ని బయటపెడతాయి. వివాహానికి సంబంధించిన ఒక సెమినార్లో ఒక మహిళ చెప్పిన మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. మా వారు నాకు చిన్నతనం నుంచి తెలుసు. మా కుటుంబాలు ప్రక్కనే నివసించేవి. ఇద్దరం కలిసి పెరిగాం. ఆయన గురించి నాకు అన్నీ తెలుసులే అనే భావం నా మనసులో ఉండేది. అయితే పెళ్ళయ్యాక ఆయన ఒక విభిన్నమైన వ్యక్తిగా గమనించి అవాక్కైపోయాను. ఆయన మళ్ళీ కొత్తగా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఆరంభించాను. ఆమెలో సంతోషకరమైన సంగతి ఏమంటే, వివాహం నుంచి బయటకు రాకుండా సరిగా నిర్వర్తించుకుంటూ ముందుకు కొనసాగాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు చెప్పాలంటే వారి వివాహం ప్రేమ పునాది మీద బలంగా నిర్మితమైన అగ్ని పరీక్ష గుండా ప్రయాణించింది. ఆత్మదేవుడు ఈ మాటలను అనేక జీవితాలకు, కుటుంబాలకు వర్తింపచేయను.